హాయ్ పట్టీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్ష. దిస్ ఇస్ జే. మీరు నా బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి నీ జతగా ఎపిసోడ్ 7 చూసేద్దాం. ఇప్పటి వరకు ఈ స్టోరీలో ఏం జరిగిందో తెలియాలంటే ఒక్కసారి ప్రీవియస్ ఎపిసోడ్ ని చెక్ చేసేయండి. గ్యాప్ వచ్చింది కదా, సో అప్పుడే మీకు ఈ స్టోరీ అర్థమవుతుంది. సో స్టార్ట్ చేసేద్దామా. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన బోనే చూపిస్తున్నారు. బో క్లాస్ రూమ్ లో ఉంటే తైవానీస్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఒక జార్ లో ఫుల్ స్టార్స్ తో నేరుగా మన బో దగ్గరికి తీసుకొస్తూ ఉంది. మన బోకైతే నా కోసం ఎంత కష్టపడి స్టార్స్ అని తీసుకొస్తుంది అని చాలా సంతోషంగా అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ తైవానీస్ అమ్మాయి ఇంకో ట్విస్ట్ ఇస్తుంది. ఈ జార్ని తీసుకెళ్లి మీ ఫ్రెండ్ మాచ్వాంగ్ ఇచ్చేస్తారా అని చెప్తుంది. దాని వినగానే మన బో హార్ట్ ఒక్కసారిగా ముక్కలైపోతాయి. ఈ హార్ట్ బ్రేకింగ్ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన ఊబి వాళ్ళ నాన్న ఊబి ఎక్కడ స్టే చేస్తాడో ఎలానో తెలుసుకొని అక్కడికి వచ్చేస్తాడు. ఆ ఏరియాని చూడగానే చాలా ఆశ్చర్యంగా తన అసిస్టెంట్ దగ్గర ఈ ఏరియానేనా కన్ఫర్మ్ గా చెప్తున్నావా అని పదే పదే అడుగుతూ ఉన్నాడు. సార్ ఈ ప్లేసే సార్, నేను ఒక డిటెక్టివ్ ని ఫాలో చేయమని చెప్పాను. ఇప్పుడు మన ఊబి వాళ్ళ నాన్న ఇంట్లోపలికి వస్తాడు. ఆ ఇంట్లోపల ఊబి వాళ్ళ నాన్నగా నటిస్తున్న భాస్కర్ అవార్డ్ గ్రహీత డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయన చూడగానే ఊబి వాళ్ళ నాన్న ఊబి ఎక్కడ నడగ్గా దానికైనా ఊబినా వచ్చేస్తాడు, మీరు లోపలికి వెళ్ళి కూర్చోనని చెప్పేసి ఆయన బయటికి వెళ్తాడు. ఆయన ఏదో నిజమైన నాన్నలాగా ఓహో నటించేస్తూ ఉన్నాడు. ఊబి వాళ్ళ నాన్నకు ఆ ఇంటిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఊబి వాళ్ళ నాన్న ఊబిని చాలా బాగా చూసుకున్నాడు కదా, నా కొడుకు ఇలాంటి ఇంట్లో ఉంటున్నాడా అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇలా చూస్తూ ఉంటే అప్పుడు యాక్టింగ్ నాన్న లోపలికి వచ్చి టీ కాఫీ ఏదైనా తీసుకుంటారని అడగ్గా దానికి ఊబి వాళ్ళ నాన్న మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఊబికి ఫ్రెండా లేదా రూమ్ మేట్ అని అడగ్గా దానికి ఆయన అయ్యో నేను ఊబి వాళ్ళ నాన్నని చెప్తాడు. ఏంటి నాన్ననా, మరి నేనెవరిని, అవును నేనే ఊబి వాళ్ళ నాన్నను. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మన ఊబి స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. లోపల చూస్తే యాక్టింగ్ నాన్న రియల్ నాన్న ఇద్దరు కొట్టుకుంటున్నారు. కానీ యాక్టింగ్ నాన్న అయితే నిజమైన నాన్న నేనే అని వాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఊబి లోపలికి వచ్చి నాన్న మీరేంటి ఇక్కడేం చేస్తున్నారు ఇలా అడగ్గానే యాక్టింగ్ నాన్న ఫేస్ చూడాలే. అయితే నిజంగానే ఊబి వాళ్ళ నాన్న ఈయనేనా అంటూ సైలెంట్ గా అక్కడి నుంచి జారుకుంటాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే షూయి వాళ్ళ ఇంట్లో షూయి చదువుకుంటూ ఉన్నాడు. అప్పుడు షూయి వాళ్ళ నాన్న షూయి దగ్గరకు వచ్చి ఈ మొమ్మస్ తీసుకెళ్లి యూబికి ఇచ్చేసారా నాన్న చెప్తాడు. షూయి దాన్ని తీసుకొని మన యూబి ఇంటికే వస్తూ ఉన్నాడు. ఇక్కడే ఇంట్లో మన యూబి వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊబి వాళ్ళ నాన్న ఊబి దగ్గర ఎరా నా పైన రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావా, దానికి యూబి ఏంటి నాన్న నేను మీ పైన రివెంజ్ ఎందుకు తీసుకుంటాను, ఇక్కడ ఎంతో మంది చాలా సంతోషంగా ఉన్నారు, అందరిలో నేను ఒక్కడిని, దానికి నాన్న సరే అదంతా పక్కన పెట్టు, నీ కోసం నేను కొత్తగా ఒక ఇల్లును చూశాను, నువ్వు అక్కడ వచ్చి స్టే చేయని చెప్తాడు. అక్కడికి నేను రాలేను నాన్న, నేను నీ నాన్నరా, నేను చెప్పిందే వినాలి. ఇలా వీళ్ళు కోపంగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా మన షూయి లోపలికి వచ్చేస్తాడు. అదే విధంగా మన షూయి వీళ్ళు మాట్లాడుకునేదంతా వినేశాడు. చాలా కోపంగా మన షూయి లోపలికి వచ్చి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు కదా మోమోస్ ని, దాన్ని అక్కడే పెట్టేసి బయటకు వచ్చేస్తాడు. మన ఊబి షూయి వెనకే షూయి ఆగు అంటూ వెనకే వస్తూ ఉన్నాడు. కానీ మన షూయి అస్సలు ఆగట్లేదు. ఇప్పుడు మన యూబి షూయి నాపి షూయి ఇదంతా నేను కావాలని చేయలేదురా, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది, నీకు అసలే డబ్బున్నోళ్ళంటే అస్సలు పడదు కదరా, అందుకే నేను ఒక పేదవాడిని అంటూ నీ దగ్గర అబద్ధం చెప్పాను. దానికి షూయి చాలా కోపంగా అవునరా మా అమ్మ మీ నాన్నని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసింది, అదే చాలదంటూ ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి మోసం చేస్తున్నావా. దీని వినగానే మన యూబికి పిచ్చ షాక్, అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే మన యూబికి వాళ్ళ నాన్నగారిని పెళ్లి చేసుకుంది షూయి వాళ్ళ అమ్మని అని అస్సలు తెలీదు. ఏం చెప్తున్నావురా అని చాలా ఆశ్చర్యంగా మన యూబి మళ్ళీ షూయిని అడగ్గా దానికి షూయి చాలా కోపంగా ఏరా ఎలా కనిపిస్తున్నాను నేను నీకు, అయినా ఊపి వదలకుండా మన షూయి షర్ట్ పట్టుకొని ఏం చెప్పావురా ఇందాక నువ్వు, మీ అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకుందా. దానికి షూయి కూడా అవునరా ఆ రోజు స్కూల్లో చూడ్డానికి వచ్చింది మీ నాన్నగారే. ఇంతకాలం ఏం జరిగిందో మన యూబికి ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది. అయితే ఇంతకాలం మనం ఇద్దరం పక్కపక్కనే ఉంటూ ఒకరికొకరు ఎవరంటూ తెలియకుండానే ఉండిపోయాం కదా. దానికి షూయి అయితే ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ కి నీ కోసం వచ్చింది మా అమ్మగారే కదా. ఇలా చాలా కోపంగా చెప్పేసి అక్కడి నుంచి షూయి వెళ్ళిపోతాడు. ఊపికి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాకుండా చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇంట్లో చూస్తే నాన్న తల పట్టు కూర్చున్నాడు. ఊబి రాగానే నాన్న ఊబి దగ్గర అవును మీ ఇద్దరు ఒకరికొకరు ఎలా పరిచయం, నువ్వు స్కూల్ ఎప్పుడు మారావురా, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నా గానీ మన యూబి అసలు ఏం చెప్పట్లేదు.
ఇలా ఊపి ఏం చెప్పకుండా ఉండేసరికి మన ఊపి వాళ్ళ నాన్న ఏం చెప్పట్లేదేంట్రా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఊపి నిదానంగా, నేను స్కూల్ మారి 3 నెలలు అవుతుంది నాన్న, కనీసం ఇది కూడా తెలీదు నాన్న, పేరుకేంటో మీరు నాన్న అన్న అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈసన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు షూయని చూపిస్తూ ఉన్నాడు. షూయి కూడా ఇంటికి వెళ్తూ ఉంటే ఊబి మా అమ్మ చేసుకున్న రెండో హస్బెండ్ కొడుకు అయితే నాన్నెందుకు మరి అలా ఊబి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అని చెప్పాడు, ఏదో తేడా కొడుతుంది అని మనసులో అనుకుంటూ నేరుగా నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నిజం చెప్పండి, మీరు ఊబిని ఎలా కలిశారు? నాన్నైతే ఫస్ట్ పాత కథని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ కావట్లేదు. కానీ షూయి వదలకుండా చాలా కోపంగా, నాన్న నిజం చెప్పండి అని గట్టిగా అరిచేస్తాడు. ఇప్పుడు నాన్న జరిగింది చెప్తూ ఉన్నాడు. దాన్ని విని షూయి, నాన్న ఈ వయసులో మీరెందుకు పనికెళ్తున్నారు, మీ వల్ల కాదని తెలిసి కూడా ఎందుకు నాన్న పనికెళ్తున్నారు? దానికి నాన్న చాలా బాధగా, నన్నేం చేయమంటావు నాన్న, నీ ఫ్రెండ్స్ అందరికి కొత్త యూనిఫామ్ ఉంది, కానీ నువ్వు మాత్రం పాత యూనిఫామ్ ని వేసుకుంటూ వెళ్తున్నావు. దీని వినగానే మన షూయికి చాలా బాధేసేస్తుంది. నాన్న నా కోసమే ఇంత చేశారని మన షూయికి అర్థమవుతుంది. కానీ మన షూయికి ఊపి మీద ఉన్న కోపం మాత్రం తగ్గలేదు. అలానే కోపంగా నాన్న దగ్గర, నాన్న మీరెందుకు అలాంటి వాడికి హెల్ప్ చేస్తున్నారు, అలాంటి వాడిని వెనకేసుకొస్తున్నారే? కానీ నాన్నకి నిజం తెలియదు కదా, సో నాన్నకి ఏం అర్థం కాకుండా, నాన్న ఏం చెప్తున్నావు అని అడగ్గా దానికి షూయి చాలా కోపంగా, నాన్న ఫస్ట్ మీకు యూబీ ఎవరో తెలుసా అని అడిగేస్తాడు. కానీ నాన్నకి నిజమేంటో తెలియదు కదా, సో ఆయన చాలా అమాయకంగా ఫేస్ పెట్టడం చూసి మన షూయికి జాలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాన్నకు నిజం చెప్పి బాధ పెట్టడం ఎందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ యూబీ రూమ్ లో మన షూయినే తలుచుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఉబి వాళ్ళ నాన్న కూడా ఇంటికి వెళ్లకుండా కార్ లోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఉబి వాళ్ళ నాన్న డ్రైవర్, సార్ మనం ఇంటికి బయలుదేరుతామా అని అడగ్గా దానికి ఉబి వాళ్ళ నాన్న, వద్దు మనం ఇక్కడే ఉందాం సార్, రేపు మనకి మీటింగ్ ఉంది, మీటింగ్ ని క్యాన్సిల్ చేయి, నేను ఇక్కడే ఉంటానని చెప్పేస్తాడు. ఉబి వాళ్ళ నాన్న రాత్రంతా కార్ లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఉబి బయటకు వచ్చి చూస్తే నాన్న ఇంకా బయటే ఉన్నాడు. సో సౌండ్ చేయకుండా సైకిల్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షూయి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళగానే షూయి ఇంట్లోపలికి వచ్చేస్తాడు. లోపలికి రాగానే మన షూయి విండో సైడ్ నుంచి మన షూయిని చూస్తాడు. షూయి యూబిన్ చూడగానే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. డోర్ క్లోజ్ చేసే ముందే ఊబి లోపలికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ మన షూయి లాస్ట్ మినిట్ లో ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. తలుపు తెరువు అని మన యూబి చాలా కోపంగా ఆ తలుపుని తడుతూనే ఉన్నాడు. కానీ మన షూయి తీసేలా అస్సలు కనిపించట్లేదు. ఇప్పుడు యూబి చాలా కోపంగా, ఆయనకు కొడుకుగా పుట్టడం నా తప్ప, జరిగిన దానికి నువ్వు ఒక్కడే బాధపడుతున్నావా, నాకేం బాధ లేదా, నేను కూడా జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను, చెప్పాలంటే జరిగిన దానికి కారణం మీ అమ్మే కావాలని మా ఫ్యామిలీలోకి వచ్చి మా నాన్నను బలవంతంగా పెళ్లి చేసుకుంది. అది మాత్రమే కాదు, ముఖ్యంగా మా అమ్మ చావడానికి మీ అమ్మగారే కారణం. దానికి షూయి కూడా చాలా కోపంగా, అవును నిజమే, మా అమ్మ చెడ్డదే, దానికి ఏం చేయమంటావు, ఇలా మన షూయి కూడా చాలా కోపంగా అరిచేస్తాడు. ఇప్పుడు అలానే యూబిన్ చూసి, కొద్దిసేపు ఆగు, నీ థింగ్స్ అన్ని లోపల ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. నాకేం అవసరం లేదని చాలా కోపంగా మన యూబీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన యూబీ ఇంటికి రిటర్న్ వచ్చినా గానీ వాళ్ళ నాన్నగారు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిదానంగా నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నిన్న మీరు చెప్పారు కదా నా కోసం అని కొత్త ఇల్లు కొన్నారని, నాన్న నేను అక్కడికే వచ్చేస్తాను, మీతో పాటే ఉంటాను, ఇలా చెప్పేసి మన యూబీ నాన్నతో పాటే వెళ్ళిపోతాడు. ఇక్కడ మన షూయి కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఊబీ తీసుకొచ్చాడు కదా సైకిల్, అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. ఆ సైకిల్ ని చూస్తూ మన షూయి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే క్లాస్ లో హోంవర్క్ నోట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఊబీ రాలేదని యూబీ నోట్స్ అన్ని మన షూయికి వేస్తున్నారు. పక్కనే మాచ్వాంగ్ మన షూయిని చూసి, ఏరా షూయి ఊబీ రాలేదేంటి? దానికి మన షూయి చాలా చిరాగ్గా, నన్ను అడుగుతావేంటి, నాకేం తెలుసు వాడెందుకు రాలేదో? దానికి మాచ్వాంగ్, నీకే తెలుస్తుంది, నువ్వే కదా వాడి బెస్ట్ ఫ్రెండ్ వి. దానికి షూయి చాలా కోపంగా, ఎవరు చెప్పాడ్రా నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ అని? దానికి మాచ్వాంగ్, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వాడు రాలేదని వాడు హోంవర్క్ నోట్స్ అని నీకే ఇస్తున్నారు కదా, అది చాలదా నువ్వు వాడి బెస్ట్ ఫ్రెండ్ అని? ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ స్కూల్ దగ్గరికి మన షూయి వాళ్ళ అమ్మగారు షూయిని చూడ్డానికి వచ్చారు. ఊబీ వాళ్ళ నాన్నగారు జరిగిందంతా చెప్పేశారనుకుంటా. అందుకని షూయి వాళ్ళ అమ్మగారు చాలా సంతోషంగా మన షూయిని చూడ్డానికి వచ్చారు. మీ ఇద్దరిని ఒకరికొకరు ఎలా ఇంట్రొడ్యూస్ చెయ్యాలో అనుకున్నాను, ఎలానో మీరే కలుసుకున్నట్టున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మన షూయి చాలా చిరాగ్గా, అయితే ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ కి వచ్చింది మీరేనా? అప్పుడు షూయికి సడన్ గా ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ కి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెళ్లి రోజున వేసుకున్న డ్రెస్ ని వేసుకొస్తాడు కదా, అది గుర్తుకొచ్చి ఎలానో మంచిదయ్యింది మీరు లేట్ గా వచ్చారు, లేదంటే నాన్నగారిని మీరు కలిసి ఉండేవారు, అది నాకు అస్సలు ఇష్టం లేదు. వెంటనే అమ్మకు కూడా గుర్తుకొస్తుంది ఆ రోజు చూసింది వాళ్ళ నాన్నగారిని అని. హో అయితే ఆ రోజు చూసింది మీ నాన్ననేనా? ఏరా మీ నాన్న ఇంకా మారలేదా? అదే పాత బట్టలు, అదే పాత
పాత సైకిల్ కొంచెమైనా మారమని చెప్పరా. ఇలా ఇరిటేట్ గా అమ్మ చెప్పగానే మన షూయికి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపంగా ఇంకా చాలా ఆపండి అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఊబి కూడా ఆ ఏరియాను వదిలేసి నాన్నతో పాటే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే ఫ్రెండ్స్ పార్టీ అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పడం కంటే ఏదో వాడి బాధను పోగొట్టుకోవడం కోసం అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయినా గాని వాడి బాధ తగ్గినట్టు అస్సలు కనిపించట్లేదు. ఒంటరిగా నడుస్తూ వాడు ముందున్నాడు కదా ఆ ఏరియాకే వస్తూ ఉన్నాడు. దూరంగా జూన్ ఆంటీ ఉంటారు కదా ఆ ఆంటీ వంట చేస్తూ ఉంది. అలా చూస్తూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే క్లాస్ లో అందరూ ఉన్నారు. మార్చ్వాంగ్ వెనుకున్న అమ్మాయి తెలియకుండా ఇంకిని మన మార్చ్వాంగ్ మీద పోసేస్తుంది. దాన్ని చూసి మార్చ్వాంగ్ చాలా కోపంగా ఏం చేసావు, నా యూనిఫామ్ అంతా పాడైపోయిందంటూ అరుస్తున్నాడు. దాన్ని చూసి మన షూయికి నాన్నగారు చెప్పారు కదా అదంతా గుర్తుకొస్తుంది. నీకు కొత్త యూనిఫామ్ కొనడానికి రా ఇంత చేశానని చెప్తాడు కదా. అదంతా తలుచుకుంటూ మన షూయి చాలా బాధపడుతూ ఉన్నాడు. తిరిగి చూస్తే ఈ రోజు కూడా యూబీ రాలేదు. ఊబీ కూడా ఒకసారి మన షూయికి కొత్త యూనిఫామ్ కొనివ్వాలని కావాలనే సాంబార్ ని మన షూయి మీద పోసేస్తాడు కదా. ఇలానే మన షూయికి ఊబీకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూనే ఉన్నాయి. అలానే బయటకు వస్తే బయటున్న బాస్కెట్ బాల్ కోర్ట్ ని చూస్తున్నా గానీ ఇద్దరు కలిసి ఆడుకున్నది గుర్తుకొస్తూ ఉంది. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మన యూబీ తిరిగి వచ్చేస్తాడు. మన షూయి తిరిగి చూస్తాడు. ఊబీ పక్కనున్న అబ్బాయి ఎందుకురా 2 రోజులుగా రాలేదు అడగ్గా దానికి మన యూబీ అసలు ఏం చెప్పట్లేదు. ఏం చెప్పకుండా మన షూయినే చూస్తున్నాడు. సో మన షూయి కూడా తిరిగేస్తాడు. మన యూబీ ఇన్ని రోజులుగా రానందుకు హోంవర్క్ నోట్స్ అని మన షూయికి ఇచ్చారు కదా ఆ నోట్స్ అన్ని మన యూబీకి తిరిగిస్తూ ఉన్నాడు. దానికి యూబీ చాలా కోపంగా ఇవేం నాకు అక్కర్లేదు ఇవన్నీ నీవని చెప్తాడు. ఎందుకంటే నువ్వు తాకావు కదా సో ఇక మీదట ఇవన్నీ నీవే అని చెప్తాడు. దానికి షూయి చాలా కోపంగా ఏరా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, ఇంతకాలం నువ్వు రానందుకు నీ థింగ్స్ అన్ని నాకు తీసుకొచ్చిస్తున్నారు. దానికి యూబీ చాలా కోపంగా నువ్వెందుకు తీసుకున్నావురా, తీసి పడేయాల్సింది. ఇలా చెప్పగానే మన షూయి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ మన షూయి ఇంటికి జూన్ ఆంటీ కూతురు ఇద్దరు వస్తారు. ఆంటీ సడన్ గా వస్తారని తెలియక మన షూయి వాళ్ళ నాన్న ఇంట్లో క్యాజువల్ గా బనీను షర్ట్స్ తో ఉన్నాడు. ఆంటీని చూడగానే సడన్ గా షర్టు ప్యాంటు వేసుకుని వస్తాడు. రాగానే జూన్ ఆంటీ నాన్న దగ్గర అవును ఏమైంది, షూయి ఎందుకు అదోలా ఉన్నాడు. దానికి షూయి వాళ్ళ నాన్న కూడా నార్మల్ గా షూయి ఈ పాటికి హోంవర్క్ అంతా ఫినిష్ చేసి తినేసి పడుకునేసేవాడు. కానీ ఈ రోజు ఏమైందో తెలియదు గాని ఇంకా హోంవర్క్ పూర్తి చేయలేదు. ఎందుకో దేనో తలుచుకుని బాధపడుతున్నట్టున్నాడు. దానికి ఆంటీ కూడా సరే మీరేం బాధపడకండి నేను వెళ్లి మాట్లాడి ఏదోటి కనుక్కుంటానని చెప్తుంది. ఇప్పుడు జూన్ ఆంటీ లోపలికి రాగానే మన జూన్ ఆంటీ అంటే మన షూయికి చాలా ఇష్టం. ఆంటీతో మన షూయి బాగా మాట్లాడతాడు. జూన్ ఆంటీ మన షూయి కోసం ఒక స్కార్ఫ్ ని తనే అల్లి తీసుకొచ్చింది. ఇదే విధంగానే ఇంకోటి చేశాను దాన్ని యూబీకి ఇచ్చేసే అని చెప్తుంది. షూయి ఊబీ పేరును వినగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. ఊబీనా నేను యూబీకి ఇవ్వలేను ఎందుకంటే నేను వాడితో కాంటాక్ట్ లో లేదు. దీన్ని వినగానే మన ఆంటీకి అర్థమైపోతుంది. సో ఆంటీ బయటకు వచ్చి నాన్న దగ్గర ఊబీకి షూయికి ఏదో మనస్పర్ధలైనట్టున్నాయి మెల్లమెల్లగా అంతా సర్దుకుంటాయి అని చెప్పేసి అక్కడ నుంచి ఆంటీ వెళ్ళిపోతుంది. ఇంటికి రాగానే జూన్ ఆంటీ కూతురు అమ్మ మీరు వాళ్ళకి మాత్రం స్కార్ఫ్ ని తయారు చేశారు ఈసారి నాకెందుకు తయారు చేయలేదు. ఊబీకి తీసుకెళ్లారు కదా ఆ స్కార్ఫ్ ని రిటర్న్ తీసుకొచ్చేసారు. దాన్ని చూసి అడుగుతూ ఉంది. దానికి అమ్మ నాన్న ఇది పెద్ద స్కార్ఫ్ నేను నీకోసం చిన్న స్కార్ఫ్ ని లాస్ట్ ఇయర్ చేశాను కదా. దానికి పాప లేదమ్మా నాకు ఈసారి మళ్ళీ చేసి ఇవ్వని చెప్తుంది. సర్లేమ్మా నేను నీకోసం మళ్ళీ చేస్తానని చెప్పేసి పాపని పడుకోబెట్టేసి అక్కడి నుంచి వెళ్తుంది. కానీ పాప అయితే ఊబీ స్కార్ఫ్ ని హక్ చేసుకుని పడుకుంది. నెక్స్ట్ డే క్లాస్ లో క్లాస్ టీచర్ వచ్చి నెక్స్ట్ వీక్ మన క్లాస్ కి ఇన్స్పెక్షన్ ఉంది సో ప్రతిదీ క్లీన్ గా ఉంచుకోవాలి. క్లాస్ ప్రెసిడెంట్ ఎవరు షూయి నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో మన షూయి కూడా అందరితో ఆ క్లాస్ ని క్లీన్ చేయిస్తూ ఉన్నాడు. కానీ మన యూబీ మాత్రం వాడి డెస్క్ నుంచి ఒక్క ఇంచు కూడా కదలకుండా అక్కడే కూర్చో ఉన్నాడు. క్లీన్ చేసే వాళ్ళందరూ ఆ డెస్క్ దగ్గర ఒంగి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మన షూయికి ప్రపోజ్ చేసింది కదా ఆ అమ్మాయి మన షూయి దగ్గరకు వచ్చి ఊబీ అస్సలు జరగట్లేదు క్లీన్ చేయడానికి కావట్లేదు నువ్వైనా చెప్పని చెప్తుంది. సో మన షూయి కూడా యూబీ దగ్గరకు వచ్చి యూబీ కొంచెం లేస్తావని అడుగుతాడు. దానికి యూబీ చాలా కోపంగా నేనా ఎందుకు లేవాలి నేను లేవనంటే లేవనని చెప్తాడు. ఏం చేస్తావని యూబీ అడగ్గా దానికి మన షూయి నేను ఒక క్లాస్ ప్రెసిడెంట్ ని ఇప్పుడేం చేస్తావరా అని మన యూబీ అడగ్గా దానికి షూయి నేను ఈ క్లాస్ ప్రెసిడెంట్ ని నేను చెప్పింది వినాలి అందరం కలిసి క్లీన్ చేయాల్సిందే అని చెప్తాడు. నువ్వేమైనా చేసుకోపోరా దీనికి నాకు అసలు సంబంధం లేదని మన యూబీ చెప్తాడు. దానికి మన షూబీ ఈ క్లాస్ లో నువ్వు కూడా ఒక మెంబర్వే నీకు క్లాస్ కి సంబంధం లేదంటే నీ పాత స్కూల్ కి పో
పోరా అని చెప్తాడు. ఏం చెప్పావురా అని మన యూబీ చాలా కోపంగా లేచి నిల్చుంటాడు. ఏం చెప్పానా, నీ పాత స్కూల్ కి పోరా అని చెప్పాను. ఏం చేస్తావురా? హో, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? నా లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికే కదా. ఇలా మన షూయి చాలా వెటకారంగా అడగ్గా ఊబికి తిని విడగానే పిచ్చ కోపం వచ్చేసి మన షూయి షర్ట్ నే పట్టుకుంటాడు. మన షూయికి పిచ్చ కోపం వచ్చి మన యూబీ ఫేస్ మీద ఒక్క పంచ్ ఇస్తాడు. ఇద్దరి మధ్య గొడవ ఆపడానికి షూయికి ప్రపోజ్ చేసింది కదా ఆ అమ్మాయి మాచ్వాంగ్ ఇద్దరూ కలిసి మన షూయిని పట్టుకున్నారు. అయినా గానీ ఆ పంచ్ యూబీ ఫేస్ కి తగిలేస్తుంది. యూబీ స్లో మోషన్ లో తిరుగుతాడు. పాపం కంటి చుట్టూ నల్లగా కమిలిపోయింది. ఈ ఫైటింగ్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.